అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా కోపంలో ఉన్నారు చంద్రబాబు మీద. నా 3 రోజుల ముందర చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను చాలా అంటే గట్టిగా నాకు సంబంధం లేని అన్నీ కూడా అంటగట్టి ఆదిమూలం చెప్పినవన్నీ కూడా ఆయన స్లిప్పు చదివాడు. మళ్ళీ నేను అందుకే ఈరోజు చెప్పాను, నన్ను ఇంకా ఎక్కువగా తిడితే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి మాకు, ఇక్కడ ఉన్న రియాక్షన్ చూస్తూ ఉండవు కదా నువ్వు అని చెప్పి చాలామంది అందరూ కూడా బాధతో అందరూ వచ్చి చెప్పాను, సార్ చాలా చెడ్డగా మాట్లాడినాడు సార్, దుర్మార్గుడు ఇది అయితే పర్వాలేదు ఇబ్బంది ఏం లేదని చెప్పాను. దానికి తోడు ఈరోజు మీరు చూశారు నాకు నామినేషన్కి వచ్చిన జనాల కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ కనపడుతున్నారు. అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు, ఇంట్రెస్ట్తో వచ్చారు. మనం వాళ్ళందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము, దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు, దాని మీద మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి, ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్పాము. ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. వాళ్ళ సతీమణి అక్కడే తిష్ట వేసింది, తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది, తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. నిన్న రోజు ఏదో లేఖ కూడా రాసినట్లుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు, అక్కడ పోలీసు భద్రత ఎక్కువగా పెట్టండి, ధీటుగా పనిచేయాలి, మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశారు. చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. రౌడీ మూకలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుప్పంలో. మరి వారు మేము అడగల ఎక్కువ పోలీసులు పెట్టారని వారు అడుగుతూ ఉన్నారంటే అతనికి ఇప్పటికే అర్థమైపోయింది పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయని ఉన్నాడు. ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువగా తిట్టాడనుకో ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. మరి నేనేమి మాట్లాడదలుచుకోలేదు, దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.